ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. కుట్రతోనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు అన్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. సీనియర్ విశ్రాంత అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని కూడా తప్పుదారి పట్టించారు అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు కొన్ని ఫైల్స్ ను కూడా మాయం చేశారని అధికారి స్వయంగా చెప్పారు అన్నారు కోటమిరెడ్డి. ఆ విశ్రాంత అధికారి డీజీపీకి లేఖ కూడా రాశారు. మరి డీజీపీ స్పందించారా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై ఖచ్చితంగా విచారణ జరిపించాలి అంటున్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాటు జరగలేదు, కొన్ని లక్షల మందికి మేలు జరిగాయి, నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నానని అదే మాట రాత్రి కూడా చెప్పారు. అధ్యక్ష, ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహా కుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా? మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంలో పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా? స్పందించుకుంటే ఎందుకు స్పందించలేదు? స్పందించి ఉంటే ఏం జరిగింది? దీని మీద తేల్చాలా?